కార్తీక పురాణం 20వ అధ్యాయం పురంజయుని చరిత్ర. మిథిలానగర ప్రభు జనక మహారాజా, నిరంతర పుణ్య కార్యాలతో అలరారు కార్తీక మాస ఔన్నత్యం ఎంత చెప్పినా తరగనిది. ఇందుకు సంబంధించిన మహిమను తేటతెల్లంగా తెలియజేయు పురంజయుని చరిత్రను అగస్త్యుల వారు అత్రి మునీంద్రుని అడగగా చెప్పిన దానిని చెబుతాను, వినవలసింది. ధర్మవేత్త, దైవాంశ సంభూత అగస్త్య మహర్షి కార్తీక మాస మహత్యమును మీ వలన వినవలెనని ఉన్నది, అనుగ్రహించవలసింది అని అన్నాడు. అగస్త్య మహర్షి ఈ విధంగా చెప్పనారంభించాడు. కార్తీక మాసం పుణ్యప్రదమైన నెల. ఈ నెల రోజులు నదీ స్నానం, దీపదానం చేసినందువల్ల కలుగు ఫలితాలు వర్ణింపశక్యం కాదు. పాతకాలు తొలగిపోతాయి, దుఃఖాలు నశిస్తాయి, పుణ్యలోకాలు సిద్ధిస్తాయి. ఈ కార్తీక మాసం పునీతుణ్ణి చేసిన పురంజయుడి గురించి చెబుతాను, వినుము. ఇది నీకు కార్తీక మాస మహత్యాన్ని ఆమూలాగ్రంగా తెలియజేస్తుంది. పూర్వం త్రేతాయుగంలో అయోధ్యను పురంజయుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. రాను రాను పురంజయునిలో మార్పు వచ్చింది. వందిమాగదుల కైవారం వల్ల, స్తుతి స్తోత్రాల వల్ల, శత్రురాజుల భయాందోళనల వల్ల తనకు తానే సాటి అన్న అహంకారం అంకురించింది. పరిపాలనా వ్యాసంగాలపై శ్రద్ధ సన్నగిల్లింది. వినోద వ్యాసంగాలపై మోజు పెరిగింది. సలహా సంప్రదింపులను నిర్లక్ష్యం చేస్తూ ఉండేవాడు. రాను రాను ప్రజాకంఠకుడయ్యాడు. మహారాజు పురంజయుని ప్రవర్తనను భరించలేక సహనం కోల్పోయిన సామంతరాజులు అందరూ ఒక్కటే దండెత్తి వచ్చారు. పంచకళ్యాణి గుర్రాలు పూనినది, దృఢమైన పెద్దదైన చక్రాలు కలిగినది, మణిమయ కాంతులతో గొడుగు జెండాతో ప్రకాశించినది, ధనుర్బాణాలతో సుసంపన్నమైనది, అనేక యుద్ధాలలో విజయాలు సాధించినదైన రథంపై పదగజ తురంగ దళాలతో బయలుదేరి శత్రువులను ఎదుర్కొన్నాడు. బాణాలతో, గదలతో, అనేక అస్త్రశస్త్రాలతో సంకుల సమరం జరిగింది. కార్తీక పురాణం 20వ రోజు పారాయణ భాగం. పురంజయ చరిత్రలోని యుద్ధ ప్రారంభ అధ్యాయం సమాప్తం. 21వ అధ్యాయం. పురంజయుడు ఓటమి నుండి గట్టెక్కుట. యుద్ధం భీకరమయ్యింది. తలలు తెగిన మొండెములతో, గుర్రాలు ఏనుగుల కళేబరాలతో, ఆహాకారాలతో రుద్రభూమిలా ఉన్నది రణక్షేత్రం. కాంభోజీరాజు ధనుర్బాణాలతో పురంజయునిపై దూసుకువచ్చాడు. శర పరంపరను కురిపించాడు. పురంజయుడు వేసిన బాణాలను ఒడిసిపట్టి, నీ బాణాలను నీ మీదకే ప్రయోగిస్తున్నాను అంటూ శరపరంపరను కురిపించాడు. పురంజయుని శరీరాన్ని నొప్పించాడు. విజయావకాశాలు మృగ్యమైపోయి పురంజయుడు సంధ్యా సమయమున కోట లోపలికి పారిపోయాడు. అంతఃపురాన ఏకాకి అయి విచారిస్తున్న పురంజయుని చెంతకు సుశీలుడు అనేటటువంటి ఒక పురోహితుడు వచ్చాడు. రాజా, శత్రువులను గెలవటానికి నీ సామర్థ్యము వ్యర్థమైనది. దైవబలం ఉంటే గాని నీకు జయం దుర్లభం. ఇది కార్తీక మాసం, శుభప్రదమైన మాసం. రేపు కృత్తికా నక్షత్రంతో కూడుకున్న కార్తీక పౌర్ణమి. శ్రీహరిని ఆరాధించు. ఆయన భక్తవరదుడు. ఇష్టకామ్యార్థ సిద్ధితో నిన్ను ఉద్ధరిస్తాడు. విజయుడవై నీ రాజ్యాన్ని నీవు గెలుచుకుంటావు అని ప్రబోధించాడు. ఆ మన్నాడు ప్రాతకాలాన నది స్నానం చేసి, దీపారాధన చేసి, షోడశోపచారాలతో శ్రీహరిని పూజించి, వేద విధులకు విప్రులకు దాన ధర్మాలు చేసి అంతఃపురానికి బయలుదేరాడు. ఆ సమయంలో మెడ నిండుగా తులసిమాలలు, నుదుటను భుజాలపై విష్ణునామాలు ధరించిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురై, మహారాజా, విచారించకు. నీ సైన్యాన్ని కూడగట్టుకుని శత్రువుని ఎదిరించు. విజయుడు వైవర్ధిల్లుతావు. నీ రాజ్యము నీకే దక్కుతుంది అని ఆశీర్వదించి నిష్క్రమించాడు.
అందుమీదట పురంజయుడు ధైర్యోత్సాహాలు కూడగట్టుకుని యుద్ధంలో తలపడి శత్రురాజులను చిత్తుగా ఓడించాడు. జనక మహారాజా, శ్రీహరి కరుణాకటాక్ష గొప్పతనము వలన తండ్రి ఇచ్చిన విషాన్ని అమృతంగా మార్చి ప్రహదాలుణ్ణి బ్రోచావు. శ్రీహరి కటాక్షం వల్లనే ధ్రువుడు చిరంజీవి అయి అత్యున్నత స్థానాన్ని పొందాడు. ఈ కార్తీక స్నానం, దీపారాధన, స్వామి అర్చన ఏ జాతి వారికైనా పుణ్యాన్ని, ఈప్సిత సిద్ధిని కలుగజేస్తాయి. భక్తవత్సరుడైన శ్రీహరి కృపాకటాక్షములకు పాత్రులై వశిష్ఠ, వ్యాస, అంబరీష, సౌనకాది మహనీయులు తరించారు. నిరాకారుడు, నీరజాక్షుడు, నిర్వికల్పుడు, సహస్రభానుతేజుడు, సర్వాంతర్యామి, నిత్యానందుడు, నిరంజనుడు, చతుర్దశ భువనాలను కుక్షియందుంచుకుని కాపాడు శ్రీమన్నారాయణుని కృపకు పాత్రులు అవ్వటం కన్నా మిన్నయైనది ఏదీ లేదని రాజర్షి శ్రీహరి యొక్క కార్తీక మాస ఔన్నత్యాలను పరిపరి విధాలా వివరించారు. కార్తీక మాసం 21వ రోజు పారాయణ భాగం పురంజయ ఓటమి అధ్యాయం సమాప్తం. 22వ అధ్యాయం పురంజయుని తీర్థయాత్ర. యుద్ధానంతరం పురంజయుడు ఎలా జీవించాడో తెలపవలసిందని అగస్త్యమునిని ప్రార్థించాడు జనక మహారాజు. విజయుడైన పురంజయుడు సదాచార సంపన్నుడై యజ్ఞయాగాదులు చేస్తూ ఇంద్రుని వల్లే రాజ్యపాలన చేస్తూ ప్రకాశిస్తూ ఉండేవాడు. విష్ణుభక్తి వలన సత్వగుణ సంపన్నుడైనాడు. ఏ ఏ కాలాలలో విష్ణువుని ఏ ఏ రీతిలా ఆరాధించాలో తెలుసుకుని ఆ ప్రకారం శ్రీహరి పూజలు చేస్తుండేవాడు. ఎక్కడెక్కడ ఏ ఏ క్షేత్రాలలో శ్రీహరి ఏ రూపుతో వెలసి సిద్ధహస్తుడై భక్తవరదుడై ఉన్నాడో యాత్రికులను, మునులను అడిగి తెలుసుకుంటుండేవాడు. సదాచార సత్పురుషుల్లో పేరెన్నకగన్న ప్రముఖుడై వర్ధిల్లుతుండేవాడు. ఏ క్షేత్రానికి వెళ్ళి శ్రీహరిని సేవించుకుందునా అని నిరంతరం పరితపిస్తూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడవగా ఒకనాడు గగనవాణి, రాజా పురంజయ, కావేరీ నదీ తీరాన శ్రీరంగమనే పుణ్యక్షేత్రమున్నది. శ్రీరంగనాథుడనే పేరుతో శ్రీహరి అక్కడున్నాడు. భక్తజన మహాభిష్ట ప్రదాతయై భక్తకోటిని తరింపజేస్తున్నాడు. భూలోక వైకుంఠమగు శ్రీరంగధామానికి వెళ్ళి శ్రీరంగనాథుని అర్చించు. నీ జన్మ సార్థకమవుతుంది. నీకు విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని వివరించింది. ఆ పలుకులకు పులకితుడయ్యాడు పురంజయుడు. రాజ్యభారాన్ని మంత్రులకు అప్పచెప్పి శ్రీరంగం బయలుదేరాడు. మార్గమధ్యంలో ఉన్న చిన్న క్షేత్రాలను దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నాన సంధ్యావందనాలు చేస్తూ దేవతామూర్తులను ఆరాధిస్తూ దాన ధర్మాలను చేస్తూ శ్రీరంగం దిక్కుగా వెళ్ళి కావేరీ నదీ తీరాన్ని చేరుకున్నాడు. స్నాన, దాన, జప, తప, హోమాలు, ఆరాధనలు భక్తి ప్రపత్తులతో నిర్వహించాడు. కార్తీక మాసం 1 రోజులు అక్కడ ఉండి కార్తీక విధులను నిర్వహించి నిజ రాజధాని అయోధ్యకు చేరుకున్నాడు. నిరంతరం శ్రీరంగ, వాసుదేవ, శ్రీహరి, లక్ష్మీ వల్లభ, ఆపదోద్ధారక, శ్రీరంగనాథ అని శ్రీహరిని ధ్యానిస్తూ ఉండేవాడు. మంత్రులు, సామంతులతో సంప్రదిస్తూ రాజ్యాన్ని ప్రజారంజకంగా పాలించేవాడు. క్రమక్రమంగా వైరాగ్యం పొంది నిరంతరం హరినామస్మరణం చేస్తూ ఉండేవాడు. వయస్సు పెరిగింది, వార్ధక్యం కలిగింది, భక్తి ముమ్మరమయ్యింది. పుత్రుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేసి పుత్రపౌత్రాదుల మమకారాన్ని తుంచుకుని సర్వం శ్రీహరే అని భావిస్తూ వానప్రస్థాశ్రమం తీసుకుని శ్రీరంగం చేరుకున్నాడు. నిత్య పూజలతో జీవితాన్ని కొనసాగిస్తూ మరణానంతరం వైకుంఠం చేరుకున్నాడు పురంజయుడు. కార్తీక పురాణం 22వ రోజు పారాయణ భాగం పురంజయుని తీర్థయాత్రాముక్తి అధ్యాయం సమాప్తం.